హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ వీడియోలో ద్విత్వాక్షర పదాలు చూద్దాం. ద్విత్వా అంటే ఇక్కడ మనకి ఏంది అంటే ఏదైనా కానీ ఒక హల్లు తీసుకున్నామనుకోండి, ఆ హల్లుకు అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అలాంటి పదాలు ఉంటే దాన్ని ద్విత్వాక్షర పదాలు అని అంటారు. ఇక చూడండి, మామూలుగా ఈ ఒత్తు లేదు అనుకోండి, జస్ట్ అక్క అక్క అవుతుంది. అదే ఒత్తి ఇస్తే అక్క, అగ్గి గాకు గావత్తు, అత్త తాకు తావత్తు, అవ్వ వాకు వావత్తు, అన్న నాకు నావత్తు. ఓకేనా? గువ్వ వాకు వావత్తు, బొజ్జ జాకు జావత్తు, పిల్లి లాకు లావత్తు, పిచ్చి బద్ద బొగ్గు, లడ్డు ఉప్పు, పిల్లి పువ్వు, పెళ్ళి, కత్తి, పచ్చ, బస్సు, జున్ను, ముక్క. కొంచెం ఒత్తి వలుకుతే ఒత్తి వచ్చినట్టు. ఓకేనా? సో ఇదన్నమాట ద్విత్వాక్షర పదాలు. సో ఇవేం కష్టం కాదు. నెక్స్ట్ వచ్చేసి సంయుక్తాక్షర పదాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.